అనంతపురం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో తెలుగు పత్రిక న్యాయవాణి ఆవిష్కరణ కార్యక్రమం మరియు డి3 న్యూస్ ఛానల్ 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. రిటైర్డ్ జడ్జి కిష్టప్ప ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఏపీడబ్ల్యూజేయు రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముత్తవల్లిల సంఘం అధ్యక్షులు అల్-హజ్ కెఎం షకీల్ షఫీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జాఫర్, డాక్టర్ అబ్దుల్ రజాక్ గఫూర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ జన సంఘం జాతీయ అధ్యక్షులు దాసుగానిపల్లి కుల్లాయప్ప అధ్యక్షతన పత్రిక టైటిల్ పోస్టర్ ఆవిష్కరించగా, అనంతరం డి3 న్యూస్ వార్షికోత్సవ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వక్తలు మాట్లాడుతూ సమాజంలో అన్యాయాలను వెలుగులోకి తీసుకువచ్చే శక్తి జర్నలిజమేనని పేర్కొన్నారు. మణియార్ దాదాసాహెబ్ నిర్భయంగా వార్తలు ప్రచారం చేస్తూ సామాన్యులకు అండగా నిలిచారని కొనియాడారు. భయం లేకుండా పనిచేసినప్పుడే జర్నలిజానికి నిజమైన గుర్తింపు వస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, మేధావులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గారికి, విశిష్ట అతిథి మిత్రులు శ్రీ మచ్చా రామలింగారెడ్డి గారికి, ఆయనకు మచ్చా రామలింగారెడ్డి మొదలు మచ్చా తర్వాత మచ్చ లేని పెట్టింటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆయనకు ప్రత్యేకత ఉంది. కాబట్టి మచ్చలేనటువంటి రామలింగారెడ్డి గారు, మా కామ్రేడ్ మిత్రులు జాఫర్ గారు, సకారి గారు, రంగారెడ్డి గారు, రామారెడ్డి గారు, మొలక రామారెడ్డి గారు, మాధవ్ గారు, శ్రీనాథ్ గారు, ఈ సమావేశానికి ఇచ్చినటువంటి మిత్రులందరికీ, ప్రత్యేకంగా రాజు గారికి, మా సోదరి మండలి, పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాంజలి. అయితే ఈరోజు ఒక యువకుడు ప్రత్యేకమైనటువంటి మరీ మైనారిటీకి సంబంధించినటువంటి ఒక సామాజికవేత్త. ఆయన 10 years ముందే జంగిలీలో ప్రవేశించాడని, 7 years ముందు డి3 ఒక సామాన్యుడి ధైర్యం అనేటటువంటి ఛానల్ నడుపుతూ తనదైన శైలిలో మంచి పేరు తెచ్చుకొని వార్తలన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి ధైర్యంగా రాసి అదంతా సమాజంలో అందరి దృష్టిని ఆకర్షించి అతనికి ఒక మంచి పేరు వచ్చింది. కాబట్టి తర్వాత అతనికి ఒక పత్రిక అనేది స్థాపించాలని అనుకోవడం. ఈరోజు పత్రిక నడపాలంటే కూడా చాలా కష్టం. ఎందుకంటే అనేకమైన పత్రికలు వచ్చాయి. ముఖ్యంగా మనం వెనకాల చూస్తే అంబేద్కర్ లాంటి వాళ్ళు, పూలే లాంటి వాళ్ళు కూడా పత్రికలు నడపాలని చూశారు. కానీ మధ్యలోనే వాళ్ళ పత్రికలు కూడా నిలిపేయడం జరిగింది. అటువంటి పోటీని ఎదుర్కొన్నటువంటి మన దాదు గారికి ప్రత్యేకంగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఈ పత్రిక పేరే చాలా బ్రహ్మాండంగా పెట్టాడు, న్యాయవాణి అనేది పెట్టాడు. చాలా సంతోషం. ముఖ్యంగా ఈ మన సోదరులందరూ చెప్పినట్లు ఈ సమాజంలో 3 సంస్థలు పనిచేస్తాయి. అది శాసన మండలి, తర్వాత ఈ ఎగ్జిక్యూటివ్, తర్వాత జ్యుడిషియరీ. ఇప్పుడు మనకందరికీ తెలుసు ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి. శాసనమండలి ఎత్తుకుంటే ఈ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లోక్సభకు కావచ్చు, లేకపోతే మన రాష్ట్రంలో అయితే శాసనసభకు కావచ్చు, వాళ్ళు చట్టాలు తయారు చేయడం, ఆ చట్టాలను అమలుపరచడానికి ఒక ఎగ్జిక్యూటివ్ అంటే ఎంఆర్ఓ వాళ్ళకు, కలెక్టర్లకు, తర్వాత పోలీసు వాళ్ళకు అందరికీ వాళ్ళకి అధికారాలు ఇచ్చి చట్ట ప్రకారం దాన్ని అమలు చేయమని చెప్పడం. తర్వాత వీళ్ళు ఏదైనా తప్పులు చేస్తే దాన్ని సర్దిద్దడానికి, దాన్ని న్యాయం చేయడానికి న్యాయ వ్యవస్థ అనేది మనకు ఉంది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం ఆల్రెడీగా ఈ 2 వ్యవస్థలు పైన ఉండేటువంటి 2 వ్యవస్థలు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. రిపేర్ చేయలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఇక అంతో ఎంతో కొద్దిగా కొట్టుమిట్లాడుతున్నది ఒక న్యాయ వ్యవస్థ మాత్రమే. ఆ న్యాయ వ్యవస్థను కూడా మనం కాపాడుకోలేకపోతే ఇక మనం అవసరం లేదు, మళ్ళా పాతకాలానికి వెళ్ళిపోతాం, బలవంతుడిదే రాజ్యం అయిపోతుంది. ఆ విధంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో మన దాదు గారు ఈ
ఈ పత్రిక అనేది ఒకటి పెట్టి దీంట్లో ప్రజలకు న్యాయం చేయాలా, ప్రజలకు చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు రావడం చాలా ఆనందదాయకం. అయితే ఈ దీంట్లో కూడా చాలా కష్టాలు ఉన్నాయి, దాన్నిన్నింటినీ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం కదా, అనేకమైనటువంటి పత్రికలు వస్తున్నాయి. దాంట్లో ఎంతమంది వాస్తవాలు వస్తున్నాయో అవాస్తవాలు వస్తున్నాయో మనం చూడాలి. కాబట్టి ఇటువంటి ఛాలెంజెస్ ఈరోజు మన రాజు గారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన నీతిగా పోవాలనుకుంటే కూడా అతనికి సమాజం పోనీకుండా అడ్డంకులు వేసే పరిస్థితులు ఇంకా ముందు ముందు ఎన్నో ఉంటాయి. ఏదైనా ఒక టైంగా ఒక ఎమ్మెల్యే పైనో ఎంపీ పైనో లేకపోతే ఇంకొక బలవంతుడి పైన ఒక వార్త రాస్తే అనేకమైనటువంటి కష్టాలు ఈరోజు విలేకరులు జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్ళకందరికీ మనం ధైర్యాన్ని ఇవ్వాలంటే మనలాంటి ప్రజలు ముందుకు వచ్చి వాళ్ళ తరపున నిలబడాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. అటువంటి మన పరిస్థితి లేకపోతే కనుక ఈ రోజు దాదు లాంటి వాళ్ళు కూడా రేపు నీరు ఆరిపోయేందుకు అవకాశం ఉంది. మనం వాస్తవాలు పక్కన పెట్టేది అవాస్తవాలనే మనం నమ్మాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి మనం తప్పకుండా ఈ పత్రిక నిలదొక్కుకోవాలా. ఈ పత్రికలో వచ్చేటువంటి వాస్తవాలు ఉండాలి. ఎలా ఉండాలంటే ప్రజలకు ధైర్యం రావాలా. ఈ చదివినటువంటి ప్రజలు సమాజాన్ని అర్థం చేసుకోవాలా. జరుగుతున్న అన్యాయానికి మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మంచి వ్యక్తులే. ఇక మైక్ ఇచ్చినామంటే అన్ని కూడా ప్రాబ్లమ్స్ బాగా అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. కాకపోతే ఇక్కడ సమయాభావం కాబట్టి ఒకరికి కొంచెం కొంచెం ఇచ్చాము. వాళ్ళ పరిధిలో వాళ్ళు ఈరోజు ముందుకు వచ్చి చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా నన్ను సంప్రదించారు. మనం ఎందుకు వెనుకబడిపోతున్నాము అనేది మనం చూస్తే మనకు బలం ఉంది, మనకు శక్తి ఉంది, మేధా వర్గం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనం బలహీనంగా అయిపోయినాం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు 86% ఉండేటటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళు